దొంగ దొరికింది, దొంగ లోపలికి వచ్చింది. దొంగ రా 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 దొంగ. పోలీసు ఉన్నావా మీడియాలో మాట్లాడిరు. ప్రభాస్ని పెళ్లి చేసుకోవడానికి 1,10,000 ఇచ్చింది. ఎవరికి? ఆమెకు ప్రభాస్ని పెళ్లి చేసుకోవడానికి. ఎందుకు గేట్ దూకాల్సి వచ్చింది? గేట్ ఎందుకు దూకాల్సి వచ్చిందా? మేము మా మేడాన్ని తీసుకొని వచ్చినాం. వచ్చినప్పుడు లోపలికి రానియలేదు. ఎవరు అలెగాళ్ళు ఎవరు ఎవరు అనేసి అన్నది అంటే ఇప్పుడు నాకు అంతా నేను లోపలికి డేర్గా పోయినా నాకు కోపం రానప్పుడు నేను గేట్కు దూకాల్సిన అవసరం ఏంది? రికార్డ్ చేసినావా బూతులమే? రికార్డ్ నేను అప్పుడు బయటికి వెళ్ళి మళ్ళీ వచ్చాము కదా. మేము బయటికి వెళ్ళి మాకు మధ్యలో మీడియా వాళ్ళు కలిపిస్తే మా మేడం వాళ్ళు అటు నుంచి కార్లో వస్తుంటే కదా మేము కలిసింది అనేసి అన్నది. ఎప్పుడు ఇంకా కెమెరా వాళ్ళు వస్తుంటే మేము ఫస్ట్ నడుచుకుంటూ పోయినాం కదా. అప్పుడు అన్నది మేము మరి నువ్వు అన్న బూతులు ఎందుకో పెట్టలే నీ ఇన్స్టాగ్రామ్లో? గేట్ ఎక్కొచ్చింది దొంగ దొంగ అని అంటున్నావు. సిగ్గులేదే దొంగ అనడానికి? నువ్వున్నావు, నీ మొగడున్నాడు, నీ ఇంట్లో 50 మంది ఉన్నారు. మరి దొంగ అయితే పట్టుకొని కొట్టలేదేంది? దమ్ము లేదు నీకు? దమ్ము లేకనే కదా మరి. దమ్ము ఉన్న దాని అయితే అక్కడనే పట్టుకొని ఎందుకు కొట్టలేదు? గేట్ ఎందుకు లాక్ వేసిరు మరి? అంటే మేము లోపలికి వెళ్తాం కదా, ఆమె భాగవతం మొత్తం బయటికి పడతాం కదా, అందుకనే గేట్కి లాక్ వేసిరు. లాక్ వేసినాక రా చూసుకుందాం అన్నది. రా చూసుకుందాం అంటే మేము అంత శాతకాని వాళ్ళమా? మేము పనికి రాళ్ళున్నామా? మేము మా అయ్య పుట్టలేదా? నేను ఖచ్చితంగా మా అమ్మ మా నాన్నకే పుట్టిన, వేరేటోనికి పుట్టలే కాబట్టి గేట్ దూకి వచ్చిన. నీకు దమ్ము లేదు కాబట్టి నాకు వచ్చి సమాధానం చేయాలి. దొంగ అంటే నువ్వు దొంగవు. అమ్మవారి పేరు చెప్పుకొని 10 మంది కాడ తినేదానివి నువ్వు దొంగవి. నేను దొంగని కాదు. నేను కరెక్ట్ ఉన్నా కాబట్టి నీ భాగవతం బయట పెట్టిన. దొంగ ఎక్కడ దొంగ? మరి దొంగ అయితే పోలీసు వాళ్ళు వస్తే ఎందుకో కంప్లైంట్ రాసి పట్టియలేదు. దొంగ దొరికారు వీడియో పట్టుకోవాలి కదా, పట్టుకుని స్టమ్మాన్ని కట్టాలి కదా మేడం. ఎందుకు రాలేదు దగ్గరికి? ఇంకా నీ ఇల్లే కదా అది. ఇంకా నీ ఇల్లు, నీ భర్త ఉన్నాడు, నీ సేవకులు ఉన్నారు, నీకు 50 మంది భక్తులు ఉన్నారు, బయట ఒక 40 మంది ఉన్నారు. మరి ఏమైంది? మరి పట్టుకొని కొట్టలేదు అంటే నువ్వు తప్పు చేసిన దానివి కాబట్టే కదా. అంతే. అయితే ఇప్పుడు నువ్వు గేట్ దూకినావు కదా, గేట్ దూకిన తర్వాత అక్కడే ఆగిపోయినావు. ఎందుకు? వాళ్ళు మళ్ళీ నా దగ్గర రాకని భయపడరా లేకపోతే ఎట్లా అయింది? నేను గేట్ దూకినా రాండి చూద్దామన్నా, వాళ్ళు రాలేదు, ఇంకా వస్తలేరు. ఇంకింత లోపలికి పోతురు. దేవుడు లేడు, దెయ్యం లేడు, ఇక్కడ ఎవ్వరు లేరు, నా ఇల్లు నా ఇష్టం అన్నది. మరి నీ ఇంట్లోకి దొంగ, ఇప్పుడు మీ ఇంట్లోకి దొంగ దూకి వస్తాడు, మీరు ఉట్టిగానే వదిలేస్తారా? ఎందుకు వదిలేస్తారు? పట్టుకొని 4 దంతారు. మరి నువ్వు ఎందుకు దాన్నలే అంటే సరే నువ్వు మీ ఆయన లేడు, శతగోపురం పెట్టేట ఆయన లేడు అనుకో, నువ్వు దేవతవి, నువ్వు అసలు నిన్ను నమ్మే జనాలు ఇట్టిట్టిట్టిట్టిట్ట ఊగే జనాలు, నువ్వు దేవతవి. మరి నువ్వెందుకు పట్టుకోలేదు? అమ్మవారు నీకు అంత శక్తి ఇవ్వలేదా నన్ను పట్టుకోవడానికి? మీరు పోయినాక కూడా ఇట్లాంటి డ్రామాలు ఏమైనా క్రియేట్ చేసింది? ఎందుకు చేయలేదు? నాకు దేవుడు లేడు, దయ్యం లేదు, నా ఇల్లు నా ఇష్టం చెల్ బే అని అన్నది. ఆమె కాడ అసలు ఆమె చదువుకొని ఒక మూర్ఖురాలు. చదువుకొని ఎక్కువ చదువుకుంటే పిచ్చి లేస్తుంది అంటారు కదా, అట్లాంటి పిచ్చి ఆమెకు పిచ్చి ఉంది. ఫస్ట్ ఎర్రగడ్డలో చూపించండి, లేకపోతే సైకాట్రిస్ట్కి చూపించండి. ఆ పిల్లల మీద ప్రభావం చూపిస్తుంది. పిల్లలు కూడా ఆమె మైండ్ సెట్. పాపం ఆ భర్త ఆయన అమ్మాయి కూడా తెలియదు, లేక ఆయన కావాలని చేస్తుడో తెలియదు. మొత్తం కథ స్క్రీన్ ప్లే మొత్తం జ్యోతి నడిపేది. అంటే ఈమె ఎట్లా చెప్తే అట్లా ఇంటూరు. ఈమె ఏది చెప్తే అదే కరెక్టు, అదే నిజము, అదే ఇది. అయితే కనీసం వాళ్ళ పిల్లలన్నా స్కూల్కి పంపించడం అట్లాంటివి ఏమైనా చేస్తుందా? స్కూల్ లేదు, కాలేజీల నుంచి అయితే తీసేశారు. పిల్లలు స్కూల్కి వెళ్తున్నారో లేదో తెలియదు, ఎందుకంటే మనం వెళ్ళింది సండే రోజు. మనకు పాపం పిల్లల్ని అనడం, మనకు అట్లాంటి ఆడపిల్లలు ఉన్నారు కానీ ఆ పిల్లల మైండ్ సెట్ కూడా అలానే ఉంది. ఆ పిల్లలు కూడా తిడుతున్నారు, దొంగముండ మా మమ్మీ నువ్వు ఎందుకు అట్లా చేసినావు అని అట్లా మాట్లాడుతున్నారు. ఆ పిల్లలు అంటే ఆ పిల్లల మైండ్ సెట్ కూడా అట్లా తయారు చేసి. ఎంత ఉండొచ్చు అంట ఆ పిల్లల వయసు అందాజ? ఒక పాప 12 years ఉంటుంది, ఒక పాప 13 years ఉంటుంది. చిన్న పిల్లల మీద మైండ్ సెట్ ఆ ప్రభావం పడుతుంది. రేపు ఆ పిల్లలకు వాల్యూస్ ఎవరు ఇస్తారు? అనవసరంగా పిల్లల్ని పెట్టుకొని, భర్తని తన చెప్పు చేతల్లో పెట్టుకొని, దేవుని పేరు పెట్టుకొని హిందువుల పరువుని తీస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ హిందువులను ఆట బొమ్మ చేసి మనల్ని 10 మందిలో వేసేటోళ్ళే మన హిందూస్. ఇట్లాంటి వాళ్ళ వల్లనే టెంపుల్ల దాడులు చేయడం కావచ్చు, హిందువుల మీద ద్వేషాలు కావచ్చు ఇంకా పెరిగిపోతున్నాయి. అరే వీళ్ళ దేవుడిని వీళ్ళే బ్లేమ్ చేసుకుంటారు కదా అని చెప్పి ఇంకా ఆడుకోవడానికి మీరెవరు? నీ ఇంట్లో అమ్మవారు ఉంటే నువ్వు పూజించుకో, మేము కాదని అంటలేము. నీకు మణిదీపేశ్వరి అమ్మ కాదు, కనకదుర్గ వచ్చినా కూడా తప్పేం లేదు. కానీ నువ్వు చేసే ఆ ఎకిలి శకలు, నువ్వు పెట్టే ఆ వీడియోల వల్ల మా పరువు పోతుంది. మా పరువు మేము ఎక్కడైనా చెప్పుకోవాలంటే హిందూస్ మాకు ముఖం లేకుండా పోయింది. ఎక్కడ పోయారు హిందూ సంఘాలు అందరూ? ఏడికి పోయారు? రావడానికి నోరు లేదు, కళ్ళు కనిపిస్తలేవా మన దేవుని ఇంత హేళనంగా మాట్లాడుతుంటే? సో ఇప్పుడు మరి నువ్వు బయటికి వచ్చినావు, గేటు దుంకి అవతలికి పోయినావు,
అసలు చెప్పు తీసుకొని నువ్వు ఆమెకు చూపించినావు, అది ఎప్పుడు జరిగింది? అంటే నువ్వు లోపల లాస్ట్ అంటే మేము పోలీసు వాళ్ళు వచ్చారు, పోలీసు వాళ్ళు వచ్చి మేము వెళ్తుంటే ఆ పోలీసు వాడిని నువ్వు ఉంచుకున్నావా, మీడియా ఉంచుకున్నావా అని మాట్లాడిరు. అంటే మనం మాట్లాడేది, మనం దూకేది వాళ్ళు పెట్టిరు, కానీ వాళ్ళు తప్పుడు అన్న మాటలు ఎందుకు పెడితే అన్ని పెట్టాలి కదా. నీకు నచ్చినవి నువ్వు పెట్టుకొని నీకు నచ్చనివి అక్కడ పెట్టడానికి కాదు కదా. ఆమె ఆ మాట అన్నాక సరే నేను ఈ పనులు చేస్తున్నా కదా, మరి నువ్వే నీ ఇంటికి వచ్చే 1000 మందితో కూడా నువ్వు అదే పని చేస్తున్నావు అనేసి నేను చెప్పు లేపిన. చెప్పు లేపడంలో తప్పేముంది? నేను ఆమె అంటే పడ్డానికి వచ్చినా, నీకు దమ్ముంటే నువ్వు బయటకు వచ్చి సమాధానం చెప్పాలి. ఇంట్లో ఆడంగల్లాగా మా పిల్లల లోపల పెట్టుకొని నువ్వు బయట దొంగ నీకు తెలియదు. నీ ఇంట్లోకేమో 500 పట్టుకొని వచ్చినప్పుడు రానిస్తావు, నిజం ఏంది చెప్పమంటేనేమో గేటుకు తాళం వేస్తావు. వాళ్ళు బయటకు వచ్చి కూడా కొంచెం మీడియాతో మాట్లాడడం కావచ్చు, వాళ్ళు ఫస్ట్ వచ్చినప్పుడే మాట్లాడమని మాట్లాడడం మాకు ఎస్ఐ చెప్పిండు మాట్లాడొద్దని. ఏఎస్ఐ చెప్పిండు నువ్వు చేసే దందాలో ఎస్ఐకి వాట ఉందా? ఇప్పుడు ఈమెంతకి ఈమెనే ఇంట్లో పెట్టుకొని చేసింది కదా, అక్కడ ఉన్న కొంతమంది ఉన్నారు ఎవరైతే మీరు వెళ్ళినప్పుడు ఉన్నారో వాళ్ళు అసలు అందరితో మీరు మాట్లాడిరా? అందరితో మాట్లాడినా నేను. అందరు ఇప్పుడు ఒక ఆమె అయితేనేమో మీకు అట్లా చెప్పి వదిలేసింది, ఇంకో వేరే వాళ్ళని అడిగినప్పుడు ఏం చెప్పారు? వేరే టోళ్ళు ఎవ్వరు అక్కడ ఏం చెప్తలేరు మేడం. చెప్పొద్దని చెప్పిరేమో. చెప్పుడు కాదు, ఈమె మొత్తం వాళ్ళ మైండ్ డైవర్ట్ చేస్తుంది. మొత్తం ఈమె కథ స్క్రీన్ ప్లే అంటే ఒక సైకాట్రిస్ట్ దగ్గరికి పోతే, ఒక మ్యూజిషియన్ దగ్గరికి పోతే మన బ్రెయిన్ ఆటోమేటిక్ ఎట్లా అవుతుందో ఆ ప్రసాదం పెడుతుంది, ఆడ కూర్చోబెడుతుంది. ప్రసాదం అనేది హారత్లు ఇచ్చి కొబ్బరికాయలు కొట్టి అన్ని వేసినాక కదా ఇచ్చేది. ఏది లేదు, పోయి దండం పెట్టుకోవాలి, బొట్టు పెడుతుంది, ఇక్కడ గంధం పెడుతుంది, ఇంకా ఆమె సైగ చేస్తుంది ప్రసాదం ఇయ్య నీకు, ఆమెకు పెట్టు ఈమెకు పెట్టు అని. బాగుంది ఇలాదైతే. ఇదే నడిచేది. మేము ఒకరి మీద అబద్ధం చెప్పాల్సిన అవసరం అయితే మాకు లేదు కదా. మనకేం అవసరం? ఆమె ఇంటి దాకా పోయి ఆమె చేసుకున్న ఆమె కర్మఫలమే ఆమె నెంబడిస్తుంది. ఆమెకి ఇంకా అర్థమవుతుంది అంటే ఆమె మెంటల్గా మరి దేనికన్నా లేకపోతే మెంటల్ స్టేట్ బాగాలేదు ఆమెది. నిజం చెప్పాలంటే డిస్టర్బ్ అయింది. అది ఎందుకు అయింది? అది డబ్బుల వల్ల అయిందా, ఫ్యామిలీ పరంగా అయిందా? ఎవరన్నా అత్తమామని చూస్తే మొగడు చచ్చిపోతాడు. ఏడ రాసింది? తల్లిదండ్రులు దైవంతో సమానం అని ఉంది. దేవుళ్ళు కనిపిస్తారు కానీ అమ్మ నాన్న చచ్చిపోతే కనిపిస్తారా? ఈమె కనబడరా? ఈమె మాటలు వీళ్ళ ఆయన దేవునితో వాళ్ళ అత్తమామతో మాట్లాడితే చచ్చిపోతాడు వాళ్ళ ఆయన. వాళ్ళ అత్తమామ బతుకున్నారా? బతికే ఉన్నారుగా. వాళ్ళతో మాట్లాడి చచ్చిపోతాడు వాళ్ళ ఆయన. చచ్చిపోతాడు. అటు ఫ్యామిలీ వాళ్ళు వాళ్ళ ఆయన మ్యానిపులేట్ చేసి నీ భార్య చేసి తప్పు అని చెప్పింది. ప్రభాస్ని పెళ్లి చేసుకోవడానికి 1,10,000 ఇచ్చింది. ఎవరికి? ఆమెకు. ప్రభాస్ని పెళ్లి చేసుకోవడానికి. ప్రభాస్ కళలకు పోయి అమ్మవారు ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని చెప్తాడు. దేవుడా, ప్రభాస్ గారిని ఆమె పెళ్లి చేసుకుంటుంది. సరిపోయారు ఒకరికొకరు. అసలు జనాలు ఎంత ఎడ్డోళ్ళు అంటే ప్రభాస్ని పెళ్లి చేసుకున్నాడేంది, నాకైతే నవ్వు వస్తుంది. పాపం ప్రభాస్ గారు ఏంటి ఏమైపోతారో ఏమో. జనాలు అట్లీస్ట్ ఏమైనా చెప్తే నమ్మేటట్టు ఉండాలి. ఓకేలే నిజమే చేసుకుంటుందేమో అంటే మన సాధారణ వ్యక్తి, ఆయన ఒక టాప్ రేంజ్లో ఉన్న హీరో, ఆయనను పెళ్లి చేసుకోవడం కోసం లక్షలు. ఈమె మరి పీఠాధిపతితో పూజలు చేపిస్తుంది. పైన ఆమెకు పైన రూమ్స్ ఉన్నాయి, మనిషికి 250 తీసుకుంటుంది రూమ్లు ఉండడానికి. ఒకవేళ అక్కడ స్టే చేయాలనుకుంటే, ఆడ స్టే చేయాలనుకుంటే మనిషికి 250. వాష్రూమ్కి వెళ్ళాలంటే 20 రూపీస్. పోయినప్పుడల్లా 20 రూపీస్. నాకు తెలిసి బయట కూడా 5 రూపాయలు 10 రూపాయలు తీసుకుంటారు. 20 రూపాయలు ఏంది? 20 రూపాయల వాళ్ళ దగ్గర. సరిపోయింది. ఎంత బిజినెస్ వీళ్ళు డబ్బు సంపాదించడం కోసం. అంటే జనాలు పిచ్చోళ్ళు. ఫస్ట్ జనాలకు సిగ్గులేదు. ఇప్పుడు మనం నమ్ముకోవాలంటే మన ఇంట్లో దేవుళ్ళు లేరు, మన ఇంటి చుట్టుపక్కల గుళ్ళు లేవు, ఇంటికి ఒక విలువేల్పు ఉంటాడు, పోయి ఆడ దండం పెట్టుకొని మీ బాధలు చెప్పుకుంటే కావు. అది చేత కాదు. నిన్నొచ్చిన మొన్నొచ్చి జనాలను 4 బూడిది 4 మాటలు మంచో చెడో ఎవరైనా చూడు మేడం, వాడు బతక నేర్చినోడు 4 మంచి చెప్తాడు, 4 చెడు చెప్తాడు. చెడు చెప్పినవి మర్చిపోతాం, 4 చెప్పేటి అబ్బాయి ఈమె మంచి చెప్తుందని పోతాం. ప్రతి ఒక్క మనిషికి కష్టాలు ఉంటాయి. దేవుడు శ్రీకృష్ణునికే తప్పలేదు, రామునికే తప్పలేదు, మన ఇంటి ఆడవిల్ల ఎల్లమ్మకే తప్పలేదు. మనం మనుషులం ఎంత కష్టపడడానికే వచ్చినాం. ఈ మానవ జన్మ ఎత్తింది ఎందుకు? మనం కష్టాలు పడడానికి కాదా? అన్ని సుఖాలు ఎక్కడి నుంచి వస్తాయి? నాకు అర్థం కాదు ఏంటంటే, ఆమె ఒక టాప్ హీరోని పెళ్లి చేసుకోవడానికి 1,10,000 ఇచ్చింది. 1,10,000తో ప్రభాస్ని కొనేసిందా? ఏమో మరి వాళ్ళ అమ్మవారు వచ్చి చెప్తుందేమో మరి. అసలు ఆమె ఎట్లా ఒప్పుకుందా? ఆమె జ్యోతి ఎట్లా ఒప్పుకుంది ప్రభాస్ అంటే? మరి ఆమెకు ఒక అంటే గవర్నమెంట్ ఎంప్లాయ్ వస్తే సపరేట్ రూమ్ ఉంది. అంటే ఇట్లా 2 బెడ్రూమ్స్ ఉంటాయి. నేను మీరు తీసిన వీడియోలో ఆమె ప్రసాదం చేసిన గిన్నె చూడండి, గిన్నె కూడా డిఫరెంట్ ఉంటుంది. ఇప్పుడు ప్రసాదం అంటే ఓ బేషన్లో పెట్టి పట్టండి అని వేస్తాం. ఈమె క్లోజ్ ఇంత బుడ్డ గిన్నెలో ప్రసాదం పెట్టి వీళ్ళకి పెడుతుంది. అంటే
ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీస్కి అయితే ఒక రూమ్లో మాట్లాడుతుంది, నార్మల్ జనాలకైతే ఒక రూమ్లో మాట్లాడుతుంది. నిజామాబాద్ మనుషులు పాపం అంటే చుట్టుపక్కల పల్లెటూర్ల నుంచి వచ్చేటోళ్ళకి వాళ్ళకి ఏం తెలియదండి. నిజంగా చెప్పాలంటే ఏం తెలియదు. అంటే దేవుడు ఉన్నాడు మాకేదో ఒక దారి చూపిస్తాడని పోతారు, కానీ ఇలాంటి వాళ్ళ దగ్గర కాదు దారి దొరికేది. మనం భక్తితోటి మన ఇంట్లో మనం దీపం పెట్టుకున్న మనకు దారి చూపిస్తాడు దేవుడు. ఆమెను నమ్మి పోకండి, అనవసరంగా ఇది చేసుకోకండి. సో ఈమె ప్రభాస్ తల్లి అనుకుంటా నాకు తెలిసి, అందుకోసమనే ఒక మంచి సంబంధం మాట్లాడడం కోసం పైసలు తీసుకుందనమాట. మరి ఇక ప్రభాస్ గారు పాపం ఇంటే మాత్రం ఏమైపోతారా అని నాకైతే భయం అవుతుంది. పాపం ఫస్ట్ ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ ఆమె ఇంటి పడి దాడి చేస్తారేమో ఈ మాట విన్నాక. అసలు ఆమె వయసు ఎంత ఉంటుంది? ఎవరైతే డబ్బు ఇచ్చిందో ప్రభాస్ని పెళ్లి చేసుకుంటారు? అమ్మాయి ఎంగేజ్ 18 ఏళ్ళలో 20 ఏళ్ళలో ఉంటుంది. ఆమె పెద్ద పిచ్చిది ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే. చిన్న పిల్లలు అంటే వాళ్ళకి ఏం తెలుస్తుంది మ్యామ్? ఇప్పుడు 17-16 ఏళ్ళ పిల్లల మైండ్ సెట్ ఎట్లుంటుంది. ఇప్పుడు నాకు 28 ఇయర్స్, ఇప్పుడు నా మైండ్ మెచ్యూర్ ఉంది. ఇప్పుడు అమ్మాయికి ఏం మెచ్యూర్ ఉంటుంది? బ్రెయిన్ మెచ్యూర్ ఉండదు. ఇప్పుడు ఏదో ఒకటి అమ్మో ప్రభాస్ చేసుకుంటే బాగానే ఉంటుంది కదా అన్న ఒక బ్రెయిన్ తోటి ఇంట్లో బంగారం అమ్మి తెచ్చిపెట్టింది. ఇట్లా ఎంతమందిని దోచుకున్నదో. ఇంకా అక్కడికి వెళ్ళిన అందరూ అట్లనే మాట్లాడుతున్నారు. ఆమెకు దేవుడు వస్తాడు, మనం కాదన్నాను. నేను ఆమెను తప్పు పట్టట్లేదు. దేవుడు వస్తే అదే మాట గేట్ బయటకు వచ్చి చెప్పొచ్చు కదా, అరే బాబు నాకు దేవుడు వస్తాడు, నా ఇంట్లో నేను పూజ చేసుకుంటున్నా, మీకేమవుతుంది, రాండి మీరు వచ్చి చూసుకోండి, నేనేం తప్పుడు ప్రచారం చేస్తున్నా, నేనేం తప్పుగా చేస్తున్నా చూడండి అని అనొచ్చు కదా. నువ్వు 30-40 మందిని పెట్టుకొని ఈ ఫ్లాట్లన్నీ, అంటే అక్కడ ఫస్ట్ ప్లాన్ ఏంది, అమ్మవారిని ఫేమస్ చేసి పక్కన ఏదైనా గుడి కట్టాలి, ఆ ఫ్లాట్లన్నీ ఆమె ఆక్రమించాలి. అది ఆమె మైండ్ సెట్. ఓకే. అంటే రీసెంట్గా ఏదో భర్త భార్య కలిసి ఒక స్కామ్ చేసి చూసినారా? వాళ్ళది వేరే, సేమ్ ఈమె కూడా అదే టైప్లో భర్త భార్య కలిసి భక్తులతో చేస్తుంది. అంటే దేవుడు అనే ఒక సెంటిమెంట్ని వాడుకొని జనాలను ఎక్కడ దెబ్బ కొడితే బాగుంటుంది అనే టాపిక్ మీద ఆమె ఒక దేవతని ఆమెని సృష్టించుకొని లేని దేవతని సృష్టించి దేవత అని చెప్పి షిగాలు కుట ఆమెకు నచ్చినట్టు ఎగురుకుంట రోడ్డు మీద నడుచుకుంటా కొత్త వాక్స్ చేస్తుంది అనమాట. ఆమె ఇవన్నీ చేసుకుంటే జనాలను పిచ్చోళ్ళని చేస్తుంది. అయినా కూడా జనాలు ఇంకా నమ్ముతున్నారు. ఇక్కడ జనాల తప్పేం లేదులేండి, తినే దాంట్లో ఆమె ఏదో కలిపి వాళ్ళని మ్యానిపులేట్ చేస్తుంది. అందులో జనాలను తప్పని ఎందుకు అనాలి? అండ్ ఇక్కడ కొంతమంది బాగున్నోళ్ళు మేము ఎక్కడెక్కడి నుంచో వచ్చినామని చెప్పేసి కూడా మాట్లాడారు కదా. ఇప్పుడు అంటే వీడియో తీస్తున్నారు, మేము ఫేమస్ కావాలి, మేము ఫేమ్ కావాలంటే ఇక్కడ ఏదో ఒకటి చెప్పాలి. ఆల్మోస్ట్ అక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్న ఫ్లాట్లోళ్ళే వచ్చిర్రు, మన లాంటి వాళ్ళు హైదరాబాద్ నుంచి వాళ్ళు ఏం పోలే అక్కడికి. అంటే అందరూ అక్కడోళ్ళే నిజామాబాద్ వాళ్ళు ఆ చుట్టుపక్కల ఫ్లాట్లు కొనుక్కున్న వాళ్ళు, బిడ్డకి ఇప్పించిన వాళ్ళు, కోడలకి ఇప్పించిన వాళ్ళు, అట్లాంటి వాళ్ళు ఇక ఏం టైం పాస్ అయితే ఏదో ఒకటి పోదాం పాండి ఏం చెప్తావు చూద్దాం అన్నోళ్ళే. పర్టికులర్గా వచ్చి చూసి ఆ ఏడుకొండల వెంకన్న స్వామి ఎందుకు ఉండాలి, యాదగిరి నరసింహస్వామి ఎందుకు ఉండాలి, వేములవాడ రాజన్న ఎందుకున్నాడు, శ్రీశైలం మల్లన్న ఎందుకున్నాడు, ఆడికే పోదాం పాండి. అందరికి పిల్లలు లేని వాళ్ళకి పిల్లల్ని ఇస్తాడు, పెళ్లి కాని వాళ్ళకి పెళ్లి చేస్తుంది, ప్రభాస్ని ఇస్తుంది, మహేష్ బాబుని ఇస్తుంది, పోదాం పాండి అందరం కలిసి. మరీ టూ మచ్ అసలు. ఆమె అంటే నమ్ముతున్నారు కదా అని చెప్పేసి ఎంత డైలమాలకు తీసుకెళ్తున్నారు జనాలని. ఆ జనాలు గుర్తించాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అసలు మీ ఇంట్లో వాళ్ళు ఆమె దగ్గరికి వెళ్తుంటే మీరు ఆపడానికి ప్రయత్నించండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇట్లా జరుగుతుంది అంటే ఆమె ఏదో పెడుతుంది అనవసరంగా, దానివల్ల వాళ్ళ హెల్త్కి ఇష్యూస్ వస్తాయి, వాళ్ళ హెల్త్ ఖరాబ్ అవుతుంది అనేది మీరు ఒకసారి గ్రహించండి. మీ కుటుంబంలో మీ వాళ్ళు ఏదో మాకు ఆరోగ్యం బాగాలేదు నయం అవ్వాలని వెళ్తారు, కానీ అక్కడికి వెళ్ళాక ఆమె ఇచ్చే ప్రసాదం వల్ల వీళ్ళకి తెలియదు ఏమన్నా జరిగితే ఆ ప్రాణానికి బాధ్యత తను వహిస్తుందా? అమ్మవారు తీసుకుందేమో పిలుచుకుందేమో అని ఇట్లనే మాట్లాడుతుంది. అప్పుడు కూడా ఆమె అంత పిచ్చి మైకంలో ఉండిపోయింది. ఆమంతా కామనే అన్నీ అనేసుకుంటుంది. మీకు ఇంకో ఇన్సిడెంట్స్ తెలుసా మ్యామ్? మనం ఒక 3-4 ఇయర్స్ బ్యాక్ ఇద్దరు కూతుర్లను శివతత్వం తీసుకొని పూజ చేసుకున్నారు, గుర్తుందా? ఒక 5 నాకు తెలిసి ఒక 4-5 ఇయర్స్ అవుతుంది. వాళ్ళ ఇంట్లో పూజ చేసుకొని శూలంతో పొడిచి కలశంతో గొంతులో పెడితే నా కూతుర్లు మళ్ళీ బతికొస్తారు అన్నాడు. ఐడియా ఉందా? అంటే అతి భక్తి ఎక్కువై, అతి భక్తి అయి బిడ్డల్ని చంపుకున్నట్టు ఈమె మనుషులని చంపుతుంది. అట్లనే ఉంది ఈమె అసలు. ఈమె అసలు ఎంత పిచ్చిదంటే పిచ్చిది. చదువుకుంది కనీసం సైన్స్కి అండ్ మనం డివోషనల్లో వెళ్తున్నాం కాబట్టి దానికి తేడా ఏంది? అసలు దేవుడు అనేవాడు ఇట్లా ఒంటి పైకి వస్తాడు, మరి ఎవరి పైకి వస్తాడు అనేది మేము చదువుకోలేదా? నాకు అర్థం కాలేదు. ఎంతోమంది ఉన్నారు, అంటే ఎంతో ఏజ్ పెద్ద వాళ్ళ పైకి, అది కూడా సమయం సందర్భాన్ని బట్టి వస్తుంది తప్ప ఎప్పుడు పడితే అప్పుడు జనాలను చూడంగానే ఊగదు శిగము. అక్కడ చాలామంది అప్పట్లో జనాలు క్యూ కట్టిరు కదా, అక్కడికి వెళ్ళినాక జనాలను నన్ను అడిగే ప్రయత్నం చేసినావు. అప్పుడు క్యూ కట్టిరు కదా, ఇప్పుడు చాలా తక్కువ మంది ఉన్నారు. నేను అడిగాను, అప్పుడు మీరు రథోత్సవం చేసిర్రు, మీరు టెంట్లు వేసిర్రు, అప్పుడు జనాలు చాలా మంది ఉన్నారు, నాకు అట్లాంటి పూజ కావాలి, అది ఎప్పుడు చేస్తారు అంటే మీకు రికార్డులో అడిగినారు. వాళ్ళ భక్తురాలను అడిగిన, ఆమె భక్తురాలు వాళ్ళ వైఫ్ అండ్ చెప్తున్నా కదా మ్యామ్, వీళ్ళు ఒక 30-40 మంది స్కామ్. ఇది ఎంత పెద్ద స్కామ్ అంటే
అది ఇక మీరు ఊహించలేనంత స్కామ్. ఇప్పుడు ఆమె ఫస్ట్ కింది ఫ్లోర్ వరకే కట్టింది, తర్వాత ఈ కానుకలతోటే పైన కట్టింది ఆమె. ఓహో, ఓన్లీ ఈ కానుకలతోటే పైన కట్టింది. ఎంత సంపాదించింది? చాలా. ఇంకా మనం తీసుకెళ్ళిన కొబ్బరికాయలు కొట్టారు, బనానాస్ మాత్రం ఇస్తుంది. ఆ బనానాలో ఏం కలపనికి ఉండదు కదా, తీసుకొచ్చినట్టు మళ్ళీ లేదు, అక్కడ ఇంకా కూర్చొని ఉంటారు కాబట్టి. ప్రసాదం మాత్రం ఈమె 4 గంటలకు లేచి చేసుకుంటుంది. ఇంకా అట్లా చేస్తుంది ఈమె. అప్పుడు చేసిన పూజ నాకు కావాలి అని నేను అన్నా. నేను కూడా అట్లాంటి పూజ చేయించుకుంటే మా ఆయన ఉరికి రావాలని అన్నా. అట్లాంటి పూజ ఇప్పుడు చెయ్యరు, మీకు కావాలంటే నెంబర్ ఇవ్వండి మేము చేస్తామని చెప్పింది. అదేంది? అప్పుడు చెయ్యదంట, తర్వాత సపరేట్గా మీకు 30,000 40,000 తీసుకొని చేస్తుందంట. ఓకే, వాళ్ళ నెంబర్ ఉందా ఇప్పుడు మీ దగ్గర? జ్యోతి వాళ్ళ నెంబర్ నా దగ్గర లేదు. ఓకే, వాళ్ళ నెంబర్ లేదు. నేను తెచ్చుకుంటాం మేడం అట్లా చాతకందాని నెంబరు. నేను కష్టం చేసుకొని బతుకుతాం, ఒకరిని కడుపు కొట్టి బతికేటోళ్ళం కాదు.